హాయ్. ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మనం ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. క్లాస్లో మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు ఇవ్వబడుతుంది. క్లాసెస్తో పాటు నేను మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఇస్తున్నాము. ఎవ్రీ వీక్ కూడా కన్సిస్టెంట్గా టెస్టులు కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ మధ్య ఒక 1 మంత్ ఈ టెస్ట్ కండక్ట్ చేయడంలో కాస్త గ్యాప్ రావటం జరిగిందండి. సో నా క్లాసెస్ కూడా మీకు గ్యాప్ రావటం జరిగింది. దీనికి ముఖ్య కారణము, సో చాలామంది అభ్యర్థులకి తెలిసిందే, వాళ్ళు కాల్ చేస్తే రిప్లై ఇచ్చాను. కాస్త కరోనా పాజిటివ్లో పడటం జరిగింది. సో దేవుడి దయ వల్ల, మీ అందరి యొక్క అభిమానం వల్ల సో బయటపడ్డాను కరోనా పాజిటివ్ నుంచి. సో ఇప్పుడు కరోనా నెగిటివ్లోకి వచ్చింది రిపోర్టు. అది కొంచెం నీరసము, ఆ బలహీనత అనేది ఉంటుంది. అది ఇక అలా దాన్ని ఇక మనము రెగ్యులర్ లైఫ్లో తీసుకుంటూ ఇక వెళ్ళిపోవాల్సిందే, ఇక తప్పదు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చేది అన్నది ఏదో కోణంలో అది వచ్చేస్తూనే ఉంది. సో దేవుడి దయ వల్ల మాత్రం చక్కగానే అందరం బయటపడటం జరిగింది. ఫ్యామిలీ మొత్తం ఎఫెక్టెడ్ అయింది. ఫ్యామిలీ మొత్తాన్ని కూడా దేవుడు చక్కగా రక్షించడం జరిగింది. సో దేవుడి దయ, మీ అందరి అభిమానంతో సో ఈ పెద్ద గండాన్ని మేమందరం గట్టెక్కాం. సో దీనివల్ల కాస్త క్లాసెస్ డిలే అవటం, నా క్లాసెస్ మిగిలిన ఫ్యాకల్టీస్వి దాదాపు అందజేస్తూనే వచ్చాను. కరోనా లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు వాళ్ళ టైం చూసుకొని ఫ్యాకల్టీ వచ్చి క్లాసెస్ ఇస్తున్నారు. సో ఆ క్లాసెస్ అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. నేను కాస్త రెస్ట్ తీసుకోవటం వల్ల మీ క్లాసెస్ని డిలే అయింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, నేను మళ్ళీ తిరిగి ఆ ఫార్మేట్లోకి వచ్చేస్తున్నాను. సో ఈరోజు మన క్లాస్ అన్నది నెక్స్ట్ టెస్ట్ గురించి, దాని సిలబస్ గురించి డిస్కస్ చేస్తాను. సెకండ్, కొంతమంది అభ్యర్థులు ఈ వస్తున్నాయి కదండి, జనరల్ ఇన్ఫర్మేషన్ మీద కాస్త డౌట్లు ఉన్నాయి. జగన్ ఎంతవరకు తీసుకొని వస్తున్నాడు క్యాలెండర్ని, వాటి మీద డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. దాన్ని క్లారిటీ ఇస్తాను. చాలామంది ఇప్పుడు మధ్యలో గ్యాప్ రావటం కానీ, జాబ్ చేస్తూ అంతకుముందు ప్రిపేర్ అయ్యారు, ఏదో గ్యాప్ వచ్చింది, లేదా ఫ్రెష్గా ప్రిపరేషన్ కానీ, అది గతంలో ప్రిపరేషన్ ఉంది, ఏదో కారణం చేత దాన్ని సరిగ్గా కన్సిస్టెంట్గా తీసుకెళ్ళలేకపోయారు. ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తే అందుకోగలమా, వాళ్ళ క్లారిటీ ఇస్తాను. మీరు ఏ విధంగా ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఈరోజు డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్, ఈ గ్రూప్ 2కి, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి టెస్ట్ సిలబస్ ఇచ్చాను. నెక్స్ట్ వీక్కి సంబంధించి 12th June 2021, నెక్స్ట్ June 12th నాడు మీకు టెస్ట్ కండక్ట్ చేస్తాను. సో దానికి సంబంధించి పేపర్ 1లో పర్యావరణం క్లాసు, ఎన్విరాన్మెంటు 3, 4, 5 రీఫ్రెష్ క్లాసెస్ అన్ని అందజేస్తున్నాను. ఆవరణ వ్యవస్థ, జీవావరణ క్రమము, పోషణ వలయము, అవన్నీ. అదేవిధంగా ఏప్రిల్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అప్లోడ్ చేశాను, దాన్ని చూసుకోండి. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్టు, పర్యావరణము పార్టు, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేయండి. వాటి మీద మీకు టెస్ట్ అనేది రావటం జరుగుతుంది పేపర్ 1కి సంబంధించి. పేపర్ 2కి సంబంధించి ఏపీ హిస్టరీలో జస్టిస్ పార్టీ, మోడర్న్ ఏపీ హిస్టరీలో జస్టిస్ పార్టీ క్లాసెస్ ఇచ్చాను. దీని మీద కొత్తగా మెటీరియల్ కూడా తయారు చేసి అప్లోడ్ చేయడం జరిగింది, అది కూడా చూడండి. పాలిటీలో 62, 63, 64 శాసనసభ, రాష్ట్ర శాసనసభ, శాసనమండలి అభ్యర్థులు ఎన్నిక XYZ, ఇది పేపర్ 2. పేపర్ 3 అనేది ఇండియన్ ఎకానమీలో క్లాస్ 8, 9, 10, 11 జిఎస్టీ రేట్స్, ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్. మీకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి కూడా క్లాసెస్ని, రీఫ్రెష్ క్లాసెస్ని అందజేయటం జరుగుతున్నది. సో ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి మనవి, కాస్త మళ్ళీ రీఫ్రెష్గా ఉండాలి అన్న ఉద్దేశంతో కొత్తగా పాలిటీవీ, ఏపీ హిస్టరీ పేపర్ 2, పేపర్ 3, పేపర్ 1లోకి సంబంధించి మళ్ళీ రీఫ్రెష్గా కొత్త క్లాసెస్ ఎక్కిస్తున్నాను. నేను వీటికి ఎక్కడైతే అప్డేషన్స్ ఉన్నాయో, పాతవి కానీ కొత్తవి కానీ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఏవైతే వస్తూ ఉంటాయో వాటి మీద మరి కాస్త ఎక్స్ప్లెనేషన్ తీసుకొని వెళ్తూ ఉంటాను. అట్లా కన్వెన్షనల్ ప్లస్ కరెంట్ ఈ రెండింటిని తీసుకొని వెళ్ళాలన్న ఉద్దేశంతో కన్వెన్షనల్ ఆల్రెడీ నా క్లాసెస్ ఉన్నాయి, అయినా రీఫ్రెష్ క్లాసెస్ ద్వారా నేను మీకు ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను ఇవన్నీ అంటే, ఇప్పుడు ఆన్లైన్లోకి గ్రూప్ 2 టెస్ట్ వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఆన్లైన్లోకి వెళ్తున్నప్పుడు కరెంట్ రిలేటెడ్ అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్, ప్రాధాన్యత వహిస్తాయి ఎగ్జామ్కి. అదేవిధంగా అందరు అభ్యర్థులకు ఒకేసారి ఎగ్జామ్ జరగదు.
సో ఒకళ్ళకి ఒక షెడ్యూల్, ఇంకొకరికి ఇంకో షెడ్యూల్లో జరుగుతుంది. సో అలాంటి సమయంలో కన్వెన్షనల్ ప్లస్ కరెంట్ రెండింటిని పట్టుకొని వెళ్ళాలి. సో ఆ ఉద్దేశంతో రీఫ్రెష్ని ఒకటి అందజేస్తూ ఎక్కడెక్కడ కరెంట్ వస్తున్నది, ఎక్కడెక్కడ టిల్ ద ఎగ్జామ్ వరకు అప్డేట్ చేయాలో అవన్నీ నేను చేసుకుంటూ నా బాధ్యతగా నేను ఇస్తాను. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, ఈ గ్రూప్ 2కి ఈసారి దీన్ని టెస్ట్ అటెంప్ట్ చేయండి. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఈ పేపర్ 3 అండ్ పేపర్ 4కి సంబంధించి నేను ప్రతి యూనిట్లో 10 ముఖ్యమైన ప్రశ్నల్ని తీసుకొని దాని మీద మనం ఫోకస్ చేసుకుంటూ వెళ్తాం. గ్రూప్ 1లో కూడా మేజర్ సబ్జెక్ట్స్కి నేను రీఫ్రెష్ క్లాసెస్ని అందజేస్తాను. అసలు లాక్డౌన్ ఈ సిచ్యువేషన్ వరస్ట్గా సిచ్యువేషన్ సరౌండింగ్స్ అన్నీ బాగలేకపోవటం వలన కాస్త కొంతమంది ఫ్యాకల్టీస్ కూడా రాలేకపోతున్నారు. వాళ్ళకు కూడా కరోనా వచ్చింది. అందరూ బయటపడితే వీటికి కూడా రీఫ్రెష్ క్లాసెస్ అందజేస్తాను. ఈ మీన్ టైంలో అభ్యర్థులు స్టాగ్నెంట్గా ఉండకూడదు. ఇప్పటికే నాకు బలహీనతగా ఉండటం వల్ల మీరు ఉన్నారు, చదివాళ్ళు చదువుతున్నారు. ఒకసారి మీరు మళ్ళీ ఫార్మ్లోకి రావాలి. అందుకని కాన్స్టిట్యూషన్ సైలెంట్ ఫ్యూచర్స్, కౌటిల్య అర్థశాస్త్ర అండ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఆయిల్ ప్రైసెస్ ఇండియన్ ఎకానమీలో ఇట్లా యూనిట్లో తీసుకొని నేను వెళ్తున్నా. ఈ 3 టాపిక్ల మీద నేను నెక్స్ట్ ఇదే తారీఖు నాడు గ్రూప్ 1 మెయిన్స్ కూడా కండక్ట్ చేస్తాను. ఇది నెక్స్ట్ మన టెస్ట్ సిలబస్కి సంబంధించి. నెక్స్ట్ పాయింట్, సో ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. టీవీలో వాటిలో కూడా చూస్తూ వచ్చారు, నేను కూడా ఫేస్బుక్లో వాటిలో పంపించడం జరిగింది. జగన్ అన్ని డిపార్ట్మెంట్లకి సీరియస్గా తీసుకొని అన్ని ఖాళీలన్నీ ఇవ్వమని చెప్పారు. యాక్చువల్ 31st మేకే వస్తుంది అనుకున్నాము. ఇంకా కొన్ని శాఖల నుంచి రావలసి ఉన్నది. అది కూడా టీవీలో చూశాను, నేను కూడా ఫేస్బుక్లో పంపా, తెలిసిన ఇన్ఫర్మేషనే. ఇక్కడ ఇది ఒక డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఏదన్నా ఒక డిపార్ట్మెంటు. ఒక్కొక్క జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇలా అన్ని జిల్లాల నుంచి ఖాళీలన్నీ కలిసి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ డిపార్ట్మెంట్కి వస్తాయి. అప్పుడు వీళ్ళు అన్ని ఖాళీలన్నీ చూసుకోవటం జరుగుతుంది. సో చూసుకున్న తర్వాత ఉదాహరణకి 100 ఖాళీలు ఉన్నాయి అనుకుందాం. 100 ఖాళీలు ఉన్నాయి అనుకుందాం. ఈ 100 ఖాళీలని నింపటం జరగదు. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిఆర్ అంటాం, ఇంకొకటి ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటాం. ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఆల్రెడీ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్న వాళ్ళు ప్రమోషన్ వచ్చి వాళ్ళు తీసుకోవటం, ప్రమోషన్ ద్వారా భర్తీ చేసేవి. ఈ 100లో ప్రమోషన్ ద్వారా భర్తీ చేసే వాటిని ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేసేదాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటారు. 100 పోస్టులు ఉంటే 33 × 1/3% నియమ నిబంధనల ప్రకారము డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగి తీరాల్సిందే. లేకపోతే కోర్టులో కేసు అవుతుంది, అది గవర్నమెంట్ మీద కేసు ఫైల్ అవుతుంది. సో అదంతా పెద్ద చాలా అది లీగల్ ఇష్యూ. సో ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది 100కి 33 అంటే రఫ్లీ 33 నుంచి 34 వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి. ఇలా అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి రావటం జరుగుతుంది. అక్కడి నుంచి జనరల్ జిఏడి, అక్కడి నుంచి సెక్రటరీ ద్వారా మళ్ళీ క్లియరెన్స్, ఫైనాన్స్ క్లియరెన్స్, వీళ్ళందరికీ జీతాలు ఎంత అవుతాయి, ట్రైనింగ్కి ఎంత అవుతాయి అవన్నీ తెలవాలి కదా. ఆర్థిక శాఖ ఆమోదం, మళ్ళీ చీఫ్ సెక్రటరీ, అక్కడి నుంచి జిఏడి, అక్కడి నుంచి మళ్ళీ ఎంతెంత ఖాళీలు ఉన్నాయి అవన్నీ చూసుకొని ఎంత భర్తీ చేద్దామని ఫైనాన్స్ సెక్రటరీ నుంచి ఆమోదం పొందిన తర్వాత ఇన్ని ఖాళీలు భర్తీ చేస్తాం అని పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ సో అండ్ సో రోస్టర్ విధానం అని తీస్తారు. రోస్టర్ విధానం తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ ఖాళీలు చూసుకోవాలి, డేట్స్ అవన్నీ చూసుకొని క్యాలెండర్ ప్రకటించడం జరుగుతుంది. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. మీకు డిపార్ట్మెంట్ నుంచే రాలేదు, ఇంకా ఈ స్టేజ్ దగ్గరే ఉంది. ఫైల్స్ ఇంకా ఈ స్టేజ్ దగ్గరే ఉంది. ఇవన్నీ దాటుతూ ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ అంతా జరగాలి. సో అది కొంచెం టైం తీసుకుంటుంది. మే అన్నారు కాబట్టి జూను లేదా జూలై నాటికి, జూన్ అంతా ఇప్పుడే నడుస్తున్నది కాబట్టి ఇది ఇటువైపు వచ్చి సీఎం ఎంతో సీరియస్ ఉంటే తప్పితే జూలై నాటికి రాదు.
చూస్తుంటే సీఎం చాలా సీరియస్గానే ఉన్నట్టున్నది ఈ విషయంలో. సో జూలై లాస్ట్ లేదా ఆగస్టు ఫస్ట్ వీక్కి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 15 ఆగస్టు జెండా ఎగరేసే నాటికి వీళ్ళు ఏదో ఒకటి ఇంత నోటిఫికేషన్ నింపామని చెప్పుకోవాలి. సో చెప్పుకోవడానికి బాగుంటుంది కాబట్టి బహుశా ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్టు లేదా లాస్ట్ వీక్ ఆఫ్ జూలై నాటికి 100% బయటికి పంపిస్తాడు. ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో అండ్ సో డేట్న మేము రిక్రూట్ చేస్తామనో ఏదో ఒక పాజిటివ్ న్యూస్ అయితే బయటికి వస్తుంది. ఇప్పటికీ కొన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఖాళీ వచ్చినాయి. సాధారణంగా సీఎం సీరియస్గా లేడు అనుకుందాం, ఈ ఖాళీ ఉన్న డిపార్ట్మెంట్తోటే నోటిఫికేషన్ వేసేయచ్చు, వెళ్ళిపోతుంది ముందుకి. కానీ దానివల్ల నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువ అవుతాయి మనకు. అందుకే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినాయి అనుకోండి, సో దానివల్ల నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెరుగుతాయో కాస్త ఒక మార్క్ అటు ఇటు అయినా కానీ అవకాశం పెరుగుతుంది. సో హార్డ్లీ నాకు తెలిసి ఇప్పుడు మీరున్న సందిగ్ధ స్థితి, కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి 1 or 2 monthsలో చాలా స్పష్టత వస్తుంది. సో దాని గురించి మీరు ఆలోచించక్కర్లే. క్యాలెండర్ రావటం అయితే 100% షూర్ అండి. సో ఇంత సీరియస్గా ఉన్నట్టు మన కళ్ళ ముందే కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. సో సీఎం చెప్తున్నా అక్కడ బ్యూరోక్రసీ కదలట్లేదంటే ఇక చూసుకోండి, అది ఈయనకే అవమానం, సీఎంకే అవమానం. ఆయన చెప్తున్నా కానీ ఫైల్ కదలట్లేదంటే రేపు ప్రతిపక్షాల వాళ్ళు వీళ్ళందరూ నానా మాటలు అంటారు. సో దాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఫైల్ కదిలియాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇది గండం వాళ్ళకే ఉంటుంది, రూలింగ్ పార్టీకి. నాకు తెలిసి 100% వచ్చి తీరుతుంది. సీఎం సీరియస్ కాకముందు వేరే ఇష్యూ, సీరియస్ అయిన తర్వాత ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళకి ఒక ఆయుధం దొరికింది. ఈయన చెప్తేనే పనులు కావట్లేదు, ఇంకేముంటాయి అంటారు. నడుస్తుంది ఫైలు. సో డోంట్ వరీ, వస్తాయి. ఇప్పుడనైతే చెప్పలేము, కానీ ఒక 1 or 2 monthsలో వస్తాయి. ఇక దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా చదువుకోవచ్చు. ఏజ్ పెంచుతారా? సాధారణంగా అయితే పెంచుతారండి, అందులో డౌట్ లేదు. ఒక 2 years 3 years పెంచుతారు. అది సరిపోకపోతే ప్రెషర్ గ్రూప్స్, ఈ పొలిటికల్ పార్టీస్ వీళ్ళందరూ ఒత్తిడి తెస్తారు. ఒత్తిడి తెచ్చిన తర్వాత ఇంకొంచెం పెంచడానికి అవకాశం ఉంటుంది. ఏజ్ అయితే 100% పెరుగుతుంది, ఇందులో డౌట్ అయితే లేదు. క్లియర్? సో ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటాయా? మెయిన్స్ ఉండే అవకాశాలు లేవని క్లియర్గా తెలిసిపోతుంది. 90 ఇంకా అఫీషియల్గా రాలేదు కాబట్టి చెప్తున్నాను. 99.9% ఒకే ఎగ్జామ్ అనుకొని చదవండి. ఈరోజు రేపు ఎగ్జామ్ రాసేస్తారు. రేపు సాయంత్రం కల్లా ఓవరాల్గా కీ అన్ని చోట్ల నుంచి బయటకు వచ్చేస్తుంది, ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి నుంచి లెక్కేసుకుంటారు. మనం ఇప్పుడు స్కోర్ చెప్తాము. ఒక 20 మార్కులు అటు ఇటు దగ్గరగా ఉందంటే హాయిగా బిందాస్గా ఇంట్లో పడుకోండి. ఒక 20 రోజులు లేదా ఒక నెల రోజుల్లో మీ ఇంటికి ఆర్డర్స్ కాపీ వచ్చి ట్రైనింగ్కి రా బాబు అని. క్లియర్? అంత స్పీడ్గా జరుగుతుంది ఈసారి పని జరిగితే. ఇది ఒకటే పాయింట్ని ఇక్కడ చూసుకోండి. ఎగ్జామ్ ఎప్పుడు? సో ఆర్డర్ వాళ్ళు ఒక్కొక్కటి దాన్ని స్టెప్ బై స్టెప్ రావటం జరుగుతుంది. అందుకే దీని మీద స్పష్టత ఇవ్వటం కష్టం. ఇప్పుడు రానియండి, ఫైల్ మూవ్ అయిన తర్వాత అప్పుడు చూడొచ్చు. సమయం అయితే ఉంటుంది, అంతవరకు నేను మీకు హామీ ఇవ్వగలుగుతాను. ఎగ్జామ్ ఆన్లైనా ఆఫ్లైనా? సో 100% ఆన్లైనే. దీనికి చాలా తక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. ఇది కోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి కేసు, దీని మీద మనం మాట్లాడకూడదు. గవర్నమెంట్ కూడా ఈ ఎగ్జామ్కి సంబంధించి తీసుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది, వ్యక్తిగత అభిప్రాయము. సో కోర్టులో కేసు ఉంది కాబట్టి దీని మీద సైలెంట్. రాదు అనుకొని చదువుకోండి, వస్తే వెల్ అండ్ గుడ్. నెగిటివ్ మార్కులు ఉంటాయా? దాదాపు 99% అయితే ఉండవండి. ఏమన్నా వాళ్ళు అతి తెలివితేటలు ప్రదర్శిస్తే తప్పితే అది కూడా అంత ప్రదర్శించడానికి అవకాశాలు దాదాపు ఉండదాన్ని చదువుకోవటం బెస్ట్. పోస్టులు ఎన్ని ఉండొచ్చు అని కూడా చాలామంది అడుగుతున్నారు. గ్రూప్ 2కి సంబంధించండి అరౌండ్ 1500+ ఉంటాయండి. గ్రూప్ 2 వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ తీస్తున్నారు. లాస్ట్ టైము కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ జరిగింది. ఏపీపీఎస్సి పుట్టిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లలో
ఖాళీలన్నీ సేకరించి రిక్రూట్మెంట్ జరిగింది మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి గారి సమయంలోనే. నెక్స్ట్ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో ఖాళీలను తీసుకొని రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. సో ఆ లెక్కన చూస్తే భారీగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్ 2 1500+. అండ్ ఫస్ట్ టైం నోటిఫికేషన్ ఇస్తున్నాడు కాబట్టి కాస్త అతనికంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలి. మరి 500 పోస్టులు 600 పోస్టులు జల్లెడ పట్టిస్తే ఉపయోగం లేదు, అందరు జరుగుతారు. సో రావటం అయితే 1500కే దాటుతుంది ఫిగర్ గ్రూప్ 2. గ్రూప్ 1 అయితే ఆల్రెడీ 150+కే వెళ్ళిపోతుంది అది ఖచ్చితంగా. ఇప్పటికే క్లియరెన్స్ వచ్చినవి చాలా ఉన్నాయి. 150+కి వెళ్తుంది. ఇది పోస్ట్ ఎన్ని ఉండొచ్చు అని చాలామంది ఇంకా డిఎల్ జేఎల్ ఇవన్నీ నింపుతారా అంటున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ నింపుతారండి, ప్రతి డిపార్ట్మెంట్లో. అందుకే లేట్ అవుతుంది క్యాలెండరు. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వస్తున్నాయి ఖాళీలు. అన్ని డిపార్ట్మెంట్లలో ఎగ్జామ్స్ ఖచ్చితంగా జరుగుతాయి. మీరు ఆగా ప్రిపరేషన్కి పెండింగ్ అక్కర్లేదు. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ అభ్యర్థులు కోరుతున్నది. నెక్స్ట్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే మేము సాధించగలుగుతాం అంటున్నాం. సో ఒక ఎగ్జామ్ సాధించడం అన్నది ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. నేను సాధించగలను అని ప్రయత్నం చేసేవాడు తప్పనిసరిగా సాధిస్తారు. 100% సక్సెస్ అవ్వటం జరుగుతుంది. సింగిల్ అటెంప్ట్లో ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్లో అవుతున్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఫస్ట్ అటెంప్ట్. సెకండ్ అటెంప్ట్లో కూడా అవ్వగలుగుతున్నారు. ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ పెద్దగా ఏమీ ఏజ్ వ్యత్యాసము లేదు, కాలం కూడా 1 ఇయరే అక్కడ. సో అంత పెద్ద ఎగ్జామ్సే చేస్తుంటే ఇదేముందండి. సో చేయలేము అనటం అన్నది పెద్ద ఇష్యూ కానే కాదు అక్కడ. సో తప్పనిసరిగా చేస్తారు. కానీ చేసేటప్పుడు స్ట్రాటజిక్ స్టడీ మీద దృష్టి పెట్టండి. కన్వెన్షనల్ ఎక్కడి నుంచి ప్రశ్నలు రావచ్చు. సో కన్వెన్షన్ మిస్ కాకూడదు. అదేవిధంగా కరెంటు కూడా మిస్ కాకూడదు. కరెంటులో ఏ అంశాలు ఎక్కడెక్కడ అప్డేట్ చేసుకోవాలి అన్నిటి మీద దృష్టి పెట్టండి. అన్నీ కూడా నేను అందజేస్తాను. మీ టార్గెట్ పేపర్ 1లో ఇంత 100+, పేపర్ 2 120+, పేపర్ 3 120+, ఇలా లక్ష్యంగా తీసుకొని చదవండి. సో ఖచ్చితంగా 340+ తోటి జరిగితే 320+ వచ్చినా కానీ జాబు గ్యారంటీ వస్తుంది. ఇక్కడ 10 లేదా 20 తగ్గినా ఇక్కడ మాత్రం స్కోర్ తగ్గకుండా చూసుకోండి. ఒక 10 మార్కులు అటు ఇటుగా, ఇక్కడ కూడా ఒక 10 తగ్గినా కానీ సో బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ లక్ష్యంతో చదవండి. ఇక్కడ 120 బదులు 115 110 వచ్చినా పర్వాలేదు. ఇక్కడ ఒక 5 మార్కులు 115 వరకు వచ్చినా పర్వాలేదు. కానీ ఇక్కడ స్కోర్ 100% పెరుగుతుంది. ఇంకా 130కైనా పెంచుకోవచ్చు, అంత సామర్థ్యం ఉంటుంది ఇక్కడ. నువ్వు 130కి ప్రిపేర్ అయితే ఇంకా మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయము. పేపర్ 2 అట్లాంటిది. ఎంత రివిజన్ కొడితే అంత స్కోర్ పెరిగేదే తప్పితే తగ్గేది లేదు అక్కడ. ఇది పేపర్ 1 అన్నది 100తో కష్టం. 100 దగ్గర మీరు ఖచ్చితంగా పాయింట్ని పెట్టుకొని చదవాలి. ఇదంతా మహాసముద్రం పేపర్ 1. నువ్వు ఎంత చదివినా కానీ అక్కడ ఆ స్కోర్ దగ్గరే తిరుగుతాము. ఇక్కడ పెంచుకోవడానికి ట్రై చేయకండి. ఇక్కడ పెంచుకునే ఎఫర్ట్స్ని ఇక్కడ పెట్టండి, దాని తర్వాత ఇక్కడ పెట్టండి ఎఫర్ట్స్. సో మంచి స్కోర్ అన్నది వస్తుంది. 320+ స్కోర్ని తేవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఫ్రెషరా, ఎప్పటి నుంచి చదువుతావా, ఒక నెలకి చదువుతావా, నెల ముందు నుంచి చదువుతున్నావా అన్నది ఇర్రెలవెంట్ అండి. సో ఈ చదివేది కూడా ఎలా చదవాలి, సిలబస్ ముందు పెట్టుకోండి. ప్రతి యూనిట్ కవర్ కావాలి. ప్రతి యూనిట్ ఇన్డెప్త్గా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. సిలబస్ని పూర్తిగా కవర్ చేయండి. ఎక్కడ ఏ టాపిక్ కూడా వదిలిపెట్టద్దు. వదిలేసిన టాపిక్ అదే వెంటాడుతుంది. అందుకని ఎక్కడ ఏ పాయింట్ కూడా వదిలేయటానికి వీల్లేదు. సో మెటీరియల్స్ నేను ఇస్తున్నాను. మెటీరియల్ని 1కి 2 సార్లు చదవండి. ఈ చదవటం కూడా ఎలాగో నేను చెప్తూ వచ్చాను. ఇట్లా పెట్టాము, బ్లూ గీత పెట్టాము, అయిపోయింది. చదివావు, మెటీరియల్ కూడా చదివావు. ఇది అసలు చదువు కానే కాదు. నా దృష్టిలో ఇన్ ది సెన్స్ నా కోసం కాదు మీరు కష్టపడుతుంది, మీ సక్సెస్ గురించి మీరు కష్టపడుతున్నారు. మీ సక్సెస్ గురించి ఎలా అంటే, నువ్వు ఇలా ఫస్ట్ టిక్ పెట్టావంటే అట్లా గోడకి కానీ అద్దానికి కానీ నువ్వు చదివిన టాపిక్ని అలా చకచకమని చెప్పుకుంటూ రావాలి.
ఇంతే నుంచో చక్కగా అది చేతులు కట్టుకొని నుంచో. ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? ఏదో టాపిక్, ఫైనాన్స్ కమిషన్ లేదా విష్ణు కుండలి లేదా రాజ్యాంగ సభ, రాజ్యాంగ పరిషత్తు చెప్పు. దాని గురించి ఎక్కడ కూడా పోవద్దు. టకమని స్టెప్ బై స్టెప్ రాజ్యాంగ పరిషత్తు దీన్ని ఇట్లా వేయటం జరిగింది, దీని చైర్మన్ ఇట్లా, దీంట్లో ఉప చైర్మన్ ఇట్లా, దీంట్లో ఇంతమంది సభ్యులు, దీంట్లో ఈ కమిటీలు ఉన్నాయి, ఈ కమిటీకి చైర్మన్ ఇట్లా. ఎక్కడ తప్పుపోవటానికి వీల్లేదు. మళ్ళీ తప్పుపోతే మళ్ళీ ఒకసారి చూసుకో, మళ్ళీ చెప్పు, ఈసారి కరెక్ట్గా చెప్పు. అప్పుడు ఇది ఒకటోసారి నీ గీత పడాలి. అప్పుడు రెడ్ ఇంకో బ్లూ ఇంకో. మళ్ళీ ఇంకోసారి 2 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పు. మళ్ళీ ఒకసారి చెప్తున్నప్పుడు ఈసారి ఈ 2 days గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు దీని మీద ప్రీవియస్ గతంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి, మనం టెస్ట్కి ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నాం. సో నువ్వు నీ అంతటికి నువ్వు ప్రశ్నలు రూపొందించుకో. ఫండమెంటల్ రాజ్యాంగ సభలో పరిషత్ సభలో ఫండమెంటల్ రైట్స్ మీద కమిటీ అధ్యక్షుడు ఎవరు, రాజ్యాంగాన్ని ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు, 15th ఫైనాన్స్ కమిషన్లో నెగిటివ్లో క్వశ్చన్ ఫ్రేమ్ కావాలి. ఈ క్రింది వారిలో ఎవడు సభ్యుడు కాదు, సభ్యులందరూ తెలుసు, ఎవడు కాదు, నివేదిక ఎప్పటికి ఇచ్చింది, ఏరియాకి ఎంత పర్సంటేజ్ కేటాయించడం జరిగింది. ఇట్లా కళ్ళు మూసుకోవటము, ఇట్లా చదివిన దాని మీద క్వశ్చన్స్ ఫ్రేము. దానివల్ల ఏమవుతుందంటే అండి, చదవటం అందరం చదువుతూ ఉంటాం, ఇలా ఒప్పచెప్పారు. ఈ ఒప్పచెప్పుకోవటం అంటే మీకు మీరు అద్దంలో కానీ గోడ కానీ చెప్పటం అనేది ద బెస్ట్ ప్రాక్టీస్. సివిల్స్ ఎలాంటి ఎగ్జామ్ అయినా కానీ దాన్ని క్లియర్ చేసే సత్తా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే దానివల్ల మెమరీ పెరగటం అవన్నీ పక్కన పెడితే నమ్మకము, మీరు చేయగలుగుతారు అనే నమ్మకం మీలో పెరుగుతుంది. అప్పుడు దాని బలం ముందు ఏది ఆగవండి. సో మీ మీద మీకు నమ్మకం వచ్చిందంటే సో అది అసలు చెప్పటానికే ఉండదు ఆ పవర్ ఏ విధంగా ఉంటుందని. సో ఆ నమ్మకాన్ని మీరు క్యాచ్ చేస్తారు. ఆ నమ్మకాన్ని మరింత వజ్రాయుధంలాగా, బ్రహ్మాస్త్రంలాగా మలిచేది ప్రతి దాంట్లో కూడా బిట్టిని తిప్పటమే. నువ్వు బిట్ ఎగ్జామ్కి వెళ్తున్నావు, గ్రూప్ 2కి, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి బిట్ ఎగ్జాము. సో అది కాకుండా నువ్వు ఏదో వార్తలు చదువుతున్నట్టు నేటి ముఖ్యాంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు చదివేసి దీన్ని పక్కన పడేస్తే వారం తర్వాత ఏమీ గుర్తుండదు. మనకేం గుర్తుంటాయండి ఇన్ని వందల విషయాల్లో. నీ ఫోకస్ అట్లా అర్జునుడికి ఆ పండు కనిపిస్తున్నది, దాన్ని చూడాలన్నంటే దాని మీనింగ్ ఏంటంటే నీ లక్ష్యం ఇది, 100 పనులు చేస్తాం, అల్టిమేట్గా జాబ్ కొట్టాలి. ఆ జాబ్కి ఈ బిట్లని ఇట్లా చదవాలి. అందుకే ఖాళీ ఎప్పుడు దొరికినా సమయాన్ని బట్టి ఒకసారి ఫ్రేమ్ చేసుకో, చిన్న బోర్డు పెట్టుకో, దాని మీద ఇట్లా మార్కర్ చెప్పుకో, అక్కడ 10 మంది కూర్చున్నారనుకో, అలాగే చెప్తున్నా అని చెప్పుకో, ఇక్కడ ఇట్లా బిట్ వస్తుంది, ఇక్కడ ఇట్లా బిట్ వస్తుంది అన్నికి నువ్వు చెప్పుకో. మనం టెస్టులు పెడతాం, అక్కడ దాన్ని సక్సెస్ చేయి. అట్లా ఎంత రుబ్బగలిగితే అంత. సో ప్రతి వారం నేను నీకు కంటెంట్ పంపిస్తున్నాను, దానికి ఇట్లా ప్రిపేర్ కండి. నేను చెప్పిన మోడల్లో ప్రిపేర్గా 100% ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే జాబ్ సాధిస్తానా? 100% సాధిస్తావు. ఎస్, ఇలా చెయ్యి. సో August 14th, యాక్చువల్గా నేను గతంలో 5th June అని చెప్పాను. సో కరోనాని మనం ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సెకండ్ వేవ్ చాలా దారుణము. అసలు ఫస్ట్ వేవ్ మామూలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలవలేదు. వచ్చిన వాళ్ళు కూడా చాలా ఈజీగా రికవర్ అయ్యారు. సెకండ్ వేవ్ అలా లేదండి, మొత్తం చాలా బలహీనపరిచేస్తున్నాయి బాడీని. ఇక ఎన్ని వినకూడని కేసులు విన్నామో, అసలు చూడకూడని కేసులు ఎన్ని చూసామో ఆ దేవుడికే తెలవాలి. డైలీ ఎన్ని కేసులు ఇప్పటికీ వింటున్నాం. కరోనా వచ్చింది పోయింది సరే, అది వేరే ఇష్యూ అండి. ఈసారి చాలామంది వచ్చిన వాళ్ళు బయట పడట్లేదు, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అని అదని ఇదని. ఇక హాస్పిటల్కి పోయాడంటే ఇక అయిపోయినట్టే అండి. అట్లా జరుగుతుంది బయట సిచ్యువేషన్ అంతా కూడా. సో ఈ బాలేదు, ఈ మంత్ అంతా కూడా అట్లా చుట్టుపక్కల వాతావరణం అట్లుంది. మన అభ్యర్థులు కూడా చాలామందికి వచ్చి బయటపడ్డారు పాపం, దేవుడి దయ వల్ల. ఇంకా కొంతమంది ఫైట్ చేస్తున్నారు, దేవుడి దయ వల్ల వాళ్ళు కూడా అందరూ కూడా బయటపడాలి. అందరూ ఈ కరోనాతో పోరాడుతున్న ప్రతి వాళ్ళు కూడా చక్కగా బయటికి రావాలని కోరుకుందాం. దానివల్ల 5th Juneకి రావాల్సింది ఒకటి కండక్ట్ చేయట్లేదు, దాన్ని 14th Augustకి పోస్ట్పోన్ చేస్తున్నా.
అండ్ 5th జూన్ కూడా 31st మేకి మనకు క్యాలెండర్ ఇస్తామని ఎప్పటి నుంచో ప్రకటన వచ్చింది, అది కూడా రాలేదు. దీనికి తోడు అది కూడా డిలే అవుతుంది. ఈ రెండింటి కారణాల వలన నేను ఆగస్ట్ 14th ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ ఒకటి, ఆ రోజు నేను చెప్తున్న మోడల్లో నువ్వు ప్రిపేర్ అయ్యి ఏ స్థాయిలో ఉన్నావో టెస్ట్ చేసుకో. దాని తర్వాత ఎవ్రీ వీక్ మనం టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ వస్తాను, అది వేరే ఇష్యూ. ఎగ్జామ్ ఆ క్యాలెండర్ అవన్నీ చూసిన తర్వాత నెల రోజుల ముందు నీ ప్రిపరేషన్ ఏ నుంచి జెడ్ వరకు కంప్లీట్ అయిపోయి ఉండాలి. అప్పుడు నెల రోజులకు ముందు 10 గ్రాండ్ టెస్ట్లు కంప్లీట్ అయిపోయి ఉండాలి. అప్పటి నుంచి ఇక మళ్ళీ ఈ కొత్తగా చదవటాలు ఏముండవు, ఏమన్నా 1-2 పాయింట్లు ఉంటే తీసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను. నెల రోజుల ముందు 10 గ్రాండ్ టెస్ట్లు ఎట్లా ప్రిపేర్ అయ్యి ఉండాలంటే, నువ్వు కన్వెన్షనల్ మీద నేను 3 గ్రాండ్ టెస్ట్లు, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 కంప్లీట్ సబ్జెక్ట్స్ మొత్తం అన్ని పేపర్లు కలిపి. గ్రాండ్ టెస్ట్ 1 అంటే దాని అర్థం పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని అర్థం. ఇక్కడ 450 మార్కులకి ఒక టెస్ట్ నడుస్తుందని అర్థం. అట్లా 3 కన్వెన్షనల్స్, ఓన్లీ కన్వెన్షనల్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. 4 గ్రాండ్ టెస్ట్లు ఓన్లీ కరెంట్ రిలేటెడ్ అంశాల మీద కండక్ట్ చేస్తాను. 3 గ్రాండ్ టెస్ట్లు కన్వెన్షనల్ ప్లస్ కరెంట్, ఈ రెండు మిక్స్ అయ్యేటట్టు కండక్ట్ చేయటం జరుగుతుంది. ఇట్లా నేను 10 గ్రాండ్ టెస్ట్లని నేను నీకు కండక్ట్ చేస్తాను. నీకు బిట్టు పోయే అవకాశము లేదు. 4500 బిట్లు నీకు దీని ద్వారానే వస్తాయి. ఇది కాకుండా నేను ప్రతి వారం కండక్ట్ చేసేది, మధ్యలో కండక్ట్ చేసేవి, ఇంకా మంత్ ఎండ్ కండక్ట్ చేసేవి, ఇవన్నీ కలిపితే అరౌండ్ 10,000+ బిట్స్ నువ్వు చేస్తావు. అండ్ ఎవరైనా కానీ ఈ స్థాయిలో ప్రిపరేషన్ కొనసాగించి 10,000 బిట్స్ చేసే సత్తా మీలో ఉండి ఇందులో 320+ సాధించలేకపోవటం అన్నది జరగని పని. అది చేతులారా ఎవరైనా మిస్ అయితే చెప్పలేను, కానీ ఒక సిన్సియర్గా ప్రిపరేషన్ అవుతున్న అభ్యర్థి, నేను చెప్తున్న ప్రతి స్టెప్ ఫాలో అయిన అభ్యర్థి ఖచ్చితంగా ఈసారి గ్రూప్ 2 సాధించగలుగుతారు. అది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అవుతుంది, మెయిన్స్ కూడా అదేవిధంగా క్లియర్ చేసుకొని ముందుకెళ్తారు. సో ఇట్లా ప్రిపరేషన్ని కొనసాగించండి. క్లియర్. సో ఈరోజు మనం ఇక్కడ కంక్లూడ్ చేయటం జరుగుతుంది. సో అన్ని సబ్జెక్టులు మీకు వస్తాయండి. ఏపీ ఎకానమీ కూడా తీసుకుంటాను, కాస్త కొంచెం ఇంకా బలహీనంగా ఉంది బాడీ. ఎనీవే నేను ఇవ్వాల్సిందంతా కూడా మీకు అందజేస్తూనే ఉంటున్నాను. సో అభ్యర్థులు ఇక ఆగపద్దు, కాస్త మీ వర్క్ని పెంచుకోండి. ఒక 2 monthsలో మరింత స్పష్టత వస్తుంది. ఇంకా లీవ్ పెట్టాలా వద్దన్నది వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత మీద ఆధారపడి ఉంటుంది. జాబ్ చేస్తున్న వాళ్ళు క్లియర్గా చెప్పండి అంటే ఒక 1 month చూసిన తర్వాత సెలవులకి వెళ్ళండి. ఫస్ట్ పాయింట్ అంటే లీవ్ పెట్టుకొని చదవటానికి. ఎందుకంటే ఎగ్జాము క్యాలెండర్ 1 month తర్వాత అయితే వస్తుంది. ఎగ్జామ్ ఎప్పటికి వెళ్తుందో డేట్ తెలియదు. ఎగ్జామ్కి ముందు 4 నెలల ముందు చేతిలో ఫుల్ టైం అయితే ఉండాలి మీకు. ఇప్పటి నుంచి లీవ్ పెడితే అప్పుడు వాళ్ళు లీవ్ ఇవ్వనన్నారనుకో, అసలైన సమయాన్ని మనం కోల్పోతాం. ఇప్పటి నుంచి నువ్వు చదివింది ఒకటి, అక్కడ ఆ తర్వాత చదివేది ఇంకోలాగా ఉంటుంది. అందుకని తెలియజేస్తున్నా ఈ విషయాన్ని. ఇక తర్వాత మీ చేతిలో ఉండే సమయాన్ని బట్టి మీరు ఉపయోగించుకుంటారు. ఇది నెక్స్ట్ కరోనాకి సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండండి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మన ఎన్విరాన్మెంట్ బాగా పొల్యూటెడ్ అయింది కాబట్టి అది ఏదో ఒక రూపంలో అటాక్ అయితే ఇవ్వటానికే సిద్ధంగా ఉంటుంది. అయినా మీరు ఈ మాస్క్ కానీ ఇవన్నీ కూడా వాడుతూనే ఉండండి. ఎంత వాడుతున్నా కానీ చూస్తూనే ఉన్నాం. చీఫ్ మినిస్టర్లకే వస్తున్నారు, ఫుల్లీ శానిటైజ్డ్ ఇవన్నీ ఉంటాయి. సో ఒకవేళ వచ్చినా కానీ భయపడాల్సిన పని అయితే లేదండి. సో మొదటి రోజే ట్రేస్ చేయండి. ఏమైనా సిమ్టమ్స్ వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. దాదాపు 99.9% హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా ఉండటానికే ప్రయత్నం చేయండి. హాస్పిటల్ అడ్మిట్ ఇక తప్పదు అన్నప్పుడు మాత్రం ఇక అప్పుడు తీసుకోవచ్చు. సో బయటనే ట్రీట్మెంట్ అనేది అయిపోవాలి. టెన్షన్ పడకండి, కూల్గా ఉండండి. సో ఇది నేను మీకు కమ్యూనికేట్ చేయదలుచుకున్నాను. సో ఇక నెక్స్ట్ వీక్ టెస్ట్కి సిద్ధం కండి. గాడ్ బ్లెస్ యూ పీపుల్. గుడ్ లక్.